ఎంతో ఆసక్తిగా, ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐపీఎల్ మెగా యాక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఓవరాల్‌గా 10 ఫ్రాంచైజీలు కలిపి 639.15 కోట్లతో మెగా యాక్షన్‌లో ఖర్చు అయితే చేశాయి. అయితే ఈ యాక్షన్‌లోనే ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ బిడ్ 27 కోట్లుగా నమోదయ్యింది. టోటల్‌గా 10 ఫ్రాంచైజీలు కలిపి 182 మంది ప్లేయర్స్‌ని అయితే రిటైన్ చేసుకున్నారు. అది యాక్షన్‌లో బై చేశారు. ఈ 182 మందిలో గానీ ఓవర్సీస్ నుండి 62 మంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ యాక్షన్ అందరూ వెయిట్ చేసినట్లే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. కొన్ని ఫ్రాంచైజీలు కోర్ ఫ్యామిలీస్ని బిల్డ్ చేసుకోగా, కొన్ని ఫ్రాంచైజీలు వాళ్ళ కోర్ని ప్రక్షాళన చేశాయి. నవంబర్ 24, 25 యాక్షన్ ముగిశాక ఏ ఫ్రాంచైజీలు ఎవరిని బై చేశాయి, 2025-18 సీజన్కి గాను ఈచ్ ఫ్రాంచైజ్ స్క్వాడ్ ఏంటి, ఆ ప్లేయర్స్ ఎనాలిసిస్ ఏంటి, అలాగే ఆ ఫ్రాంచైజీల యొక్క ప్లేయింగ్ 12 గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను. అయితే బెస్ట్ థింగ్, నేను ఆశించిన దానికంటే బెస్ట్ వ్యూస్, మెయిన్లీ వీడియోస్ గురించి కామెంట్స్, ఎక్సలెంట్గా సజెషన్స్ అయితే వచ్చాయి. అయితే ఫ్యూచర్ వీడియోస్కి బూస్టప్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అలానే ఈ వీడియోస్కి అలాంటి రెస్పాన్సే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అయితే ఈరోజు వీడియో 4th ఐపీఎల్ ఫ్రాంచైజ్గా లక్నో సూపర్ జైంట్స్. ఈ పేరు ఇంతకుముందు వింటే ఎంతో ఎఫెక్టివ్గా అనిపించేది కాకపోవచ్చు, బట్ ఈసారి అలా కాదు, కథ అంతా మారిపోయింది. 3 సీజన్స్లో 2 సార్లు ప్లే ఆఫ్స్ చేర్చిన కేఎల్ లేకపోయినా ఆ లోటైతే లక్నోలో కనిపించకుండా చేయడానికి లక్నో సూపర్ జైంట్స్లోకి వచ్చేశాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 17 సీజన్స్ హిస్టరీలోనే హైయెస్ట్ బిడ్గా 27 కోట్లతో టాప్ స్పాట్తో పాటు ఆల్మోస్ట్ లక్నో కెప్టెన్గా ఫిక్స్ అయిపోయాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్కి లక్నో సూపర్ జైంట్స్ స్క్వాడ్ ఎలా ఉంది, ఆ ప్లేయర్స్ యొక్క అనాలిసిస్ ఏంటి, అంత బిడ్ పంత్కి ఎందుకు చేసింది, కొందరు కీ ప్లేయర్స్ని ఆక్షన్లో ఎందుకు ట్రై చేయలేదు, అలానే 2025కి లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది, అన్నిటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కషన్ పెట్టుకుందాం. అయితే ఈ వీడియోలో ముందుగా లక్నో సూపర్ జైంట్స్ యొక్క స్క్వాడ్ ఐపీఎల్ 2025కి ఎలా ఉంది అనేది చూసేద్దాం. లక్నో సూపర్ జైంట్స్ ఓవరాల్గా 5గురిని అయితే రిటైన్ చేసుకుంది. దానికోసం 51 కోట్లు ఖర్చు కూడా చేసింది. ఆక్షన్కి 69 కోట్లతో వెళ్ళింది. 10 లక్షలు తక్కువ అంటే 68.9 కోట్లు అయితే ఆక్షన్లో వాడింది. ఇంకా పర్స్ వచ్చేకి 10 లక్షలు అయితే ఉంది. ఓవరాల్గా 24 ప్లేయర్స్ని అయితే బై చేసింది. ఇండియా సైడ్ నుండి 18 మంది ఉంటే ఓవర్సీస్ నుండి 6 ప్లేయర్లను అయితే బై చేసింది. అయితే ఎల్ఎస్జీ స్క్వాడ్ చూస్తే ముందుగా బ్యాటర్స్, వికెట్ కీపర్స్, ఆల్రౌండర్స్, బౌలర్స్, ఇలా లిస్ట్ వైజ్ చూద్దాం. ముందుగా బ్యాటర్స్ని పరిశీలిస్తే ఆయుష్ బదోని, హేమంత్ సింగ్, డేవిడ్ మిల్లర్, మాజు బ్రిడ్జ్కి, ఐడి మార్క్రమ్ ఇలా ఉన్నారు. వికెట్ కీపర్స్ చూస్తే నికోలస్ పోరన్, ఆర్యన్ జుయల్, రిషబ్ పంత్ ఉన్నారు. ఆల్రౌండర్స్గా షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాద్, ఆర్ఎస్ అంగార్కర్, యువరాజ్ చౌదరి, మిచిల్ మార్ష్ ఇలా ఉన్నారు. ఇక ఎల్ఎస్జీ యొక్క బౌలింగ్ యూనిట్ చూస్తే రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్, ఆకాష్ దీప్, మణిమరన్ సిద్ధార్థ, దిగ్వేష్ సింగ్, షమార్ జోసఫ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. ఓవరాల్గా ఎల్ఎస్జీ అయితే మంచి బై అయితే చేసింది. చాలా వరకు ఇంట్రెస్టింగ్ ప్లేస్ని కూడా పర్చేజ్ చేసింది. అయితే ఓవరాల్గా ఎల్ఎస్జీ స్క్వాడ్ అయితే ఇదే. ఎల్ఎస్జీలో గుడ్ థింగ్ ఏంటంటే ఇండియన్ బౌలింగ్ యూనిట్ కంప్లీట్గా కనబడింది. బౌలింగ్ యూనిట్లో అసలు పెద్ద బైక్ వెళ్ళలేదు, అంటే ఓవర్సీస్ టాప్ క్లాస్ బౌలర్స్ని అసలు టచ్ చేయలేదు. బట్ చాలా డిఫరెంట్గా యాక్షన్లో స్ట్రాటజీ అయితే వాడింది. బ్యాటింగ్లో కూడా టాప్ క్లాస్ బ్యాటర్స్ ఉన్నారు, హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, కన్సిస్టెన్సీ బ్యాటర్స్ అయితే ఇంకానే ఉన్నారు. అలానే క్వాలిటీ ఆల్రౌండర్స్ మాత్రం ఇద్దరినే బై చేసింది. ఇది మాత్రం కొంతవరకు సర్ప్రైజింగ్గా అనిపించింది. అలానే బౌలింగ్ యూనిట్లో ఇండియన్ కోర్తోనే బాగా ఉంది. యాక్షన్లో ఓవరాల్గా ఇలా స్క్వాడ్ చూస్తే అబవ్ యావరేజ్ అని మాట్లాడుకోవచ్చు. కెప్టెన్గా రిషబ్ పంత్ బిడ్ అయితే చాలా సర్ప్రైజింగ్, షాకింగ్ కూడా గురిచేసింది. 20 కోట్ల వరకు డీసీ ఎల్ఎస్జీ మధ్య మంచి పోటాపోటీ జరిగింది. బట్ డీసీకి పంత్ రిటర్న్ అయితే అవసరం లేదు, యాక్షన్లోకి వదిలేసింది. బట్ రిమైనింగ్ ఫ్రాంచైజీల పర్స్ వేస్ట్ చేయడం కోసం డీసీ ఒక స్ట్రాటజీతో యాక్షన్లో ట్రై చేసినట్లు నటించింది. దానికి ఎల్ఎస్జీ ఓనర్ గోయంకా ఒకేసారి సర్ప్రైజింగ్గా 20 కోట్ల నుంచి 27 కోట్లకు తీసుకెళ్లిపోయి లిటరలీ చెప్పాలంటే 23-25 కోట్లలో పంత్ దొరికేసేవాడు. ఆఫ్టర్ రిషబ్ పంత్ బై గోయంకాని అడిగితే ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ ప్రైజ్ ఉన్న ప్లేయర్ మా టీంలో ఉంటే మాకు అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ ఎల్ఎస్జీ ఓనర్ బిజినెస్ మైండ్ అయితే కొంచెం సర్ప్రైజ్ చేశాడు. అయితే రిషబ్ పంత్ 27 కోట్లకి వర్తా అంటే డెఫినెట్లీ వర్త్, నో డౌట్. కెప్టెన్సీ పీస్, అలాగే మెయిన్లీ 3 ఫార్మాట్లో టీమిండియా ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్, T20, ఐపీఎల్, వన్డే ఫార్మాట్, అన్ని ఫార్మాట్లో కూడా సూపర్ బ్యాటింగ్ చేస్తూ అన్ని ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. అందుకే తన కోసం ఇంత భయపెట్టినా కూడా కొంచెం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే రిషబ్ పంత్ ఫ్యాన్ బేస్ పరంగా కూడా లక్నోకి చాలా అడ్వాంటేజ్ అవనుంది. అయితే రిటెన్షన్లోనే కిరాక్ కనిపించింది లక్నో సూపర్ జైంట్స్. 4 కోట్ల చొప్పున రైజింగ్ స్టార్స్ అయిన ఆయుష్ బదోని, మోషిన్ ఖాన్ను సెటప్ చేసేసింది. బౌలింగ్లో మయాంక్ యాదవ్, రవి బిష్నోయ్, మోషిన్ ఖాన్ను 3 పిక్స్ అయితే అన్బిలీవబుల్.
అందుకే బౌలింగ్లో ఓవర్సీస్ జోలికి వెళ్లాల్సిన అవసరం అయితే లక్నోకి రాలేదు. అయితే ఈ యాక్షన్లో లక్నో సూపర్ జైంట్స్ నుండి నేను ఒక డిసప్పాయింటింగ్ ఫీల్ అయ్యాను. అది మాత్రం మార్కస్ స్టైనిస్ మాత్రం సర్ప్రైజింగ్ రిలీజ్. స్టైనిస్ అయితే ఏ ఫ్రాంచైజీ కూడా ఇంతలా ఇంపాక్ట్ అయితే గేమ్లో చూపించలేదు. బట్ నికోలస్ పూరన్తో కలిసి చాలా మ్యాచ్లు ఫినిషింగ్ చేశాడు. స్టైనిస్ ఇన్ఫాక్ట్ కొన్ని మ్యాచ్ల్లో బెస్ట్ బౌలింగ్తో కూడా ఆకట్టుకున్నాడు. సో నేనైతే ఈ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అయితే పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓవరాల్గా ప్లేయింగ్ 12 చూశాక ఇంకేం కావాలి బ్రో, టీం వెల్గా సెట్ అయిందిగా, మార్కస్ స్టైనిస్ లేని లోటు అయితే ఎక్కడ కనపడలేదు కానీ మీరే అంటారు. అందులోనూ పంత్ ఉంటే చాలు, మీరేంకే చాలేమంటారు. అయితే ఈ వీడియో స్కిప్ మాత్రం చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. చాలా ఉన్నాయి లోపల, దాచావంతే. అవన్నీ వీడియోలో రిలీవ్ అవుతాయి. అయితే లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 12లోకి వెళ్ళిపోదాం. ముందే చెప్తున్నా, ఓన్లీ ప్లేయింగ్ 12 గురించే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నా. మీ సజెషన్స్, మీ కామెంట్స్ బట్టి ప్లేయింగ్ 12 రిమైనింగ్ స్క్వాడ్, అలానే బ్యాకప్ ప్లేయర్స్, అలానే బెంచ్లో స్ట్రెంత్ ఎలా ఉంది లక్నోది అనేది పార్ట్ 2 వీడియోగా సెకండ్ వీడియో అయితే ఉంటుంది. అది అన్ని ఫ్రాంచైజీ వీడియోస్ అయిపోయినాక వస్తుంది. అది కూడా మీ కామెంట్స్, మీ సజెషన్స్ అన్ని తీసుకుని దాన్ని బట్టే చేయబడుతుంది. అందుకే ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్రో అంటున్నా. అలాగే ఒక లైక్ కూడా పడేయండి బ్రో. ప్లేయింగ్ 12లోకి వెళ్తే తొలిలోనే ఎల్ఎస్జీకి పెద్ద సమస్య వచ్చింది. కేఎల్ని వదిలేయటం, అలానే క్వింటన్ డికాక్, కేల్ మేస్ లాంటి వాళ్ళని ఎస్కేప్ చేయటం వల్ల స్క్వాడ్లో చాలా ప్రాబ్లం వచ్చింది. మరి ఉన్న స్క్వాడ్లో ఓపెనింగ్కి ఎవరు ఫిట్గా ఉంటారనేది కొంచెం థింక్ చేస్తే, అయితే ఇదే థింకింగ్లో మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన 4 T20ల సిరీస్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సౌత్ ఆఫ్రికా స్క్వాడ్లో ఓపెనర్స్ ఎవరో గుర్తు పెట్టుకుంటే దీనికై సొల్యూషన్ కనబడుతుంది. అతనే బేస్ ప్రైజ్ మీద లక్కీగా లక్నో అయితే ఛాన్స్ కొట్టేసింది. అతడే ఎయిడెన్ మార్క్రమ్. తొలి నుండే ఫాస్ట్గా అటాకింగ్గా బ్యాటింగ్ చేయలేకపోయినా కన్సిస్టెన్సీగా అయితే మాత్రం ఆడగలడు. సో ఇతన్నైతే మాత్రం నేను ఓపెనర్గా పిక్ చేస్తున్నా. ఉన్న కాసేపు అగ్రెషన్ మోడ్లో చితక్ కొట్టేసి బ్యాటర్ అయితే మిచెల్ మార్ష్తో సెకండ్ ఓపెనర్గా ఫిక్స్ చేస్తున్నా. అంటే అనుభవం ఉంది. మిచెల్ మార్ష్ కూడా సూపర్గా బ్యాటింగ్ చేయగలడు. మెయిన్లీ పవర్ ప్లేలో అడ్వెంచరస్ బ్యాటింగ్ అయితే చేయగలడు. వీళ్ళిద్దరి వల్ల కొంచెం అటు ఇటుగా అయినా కూడా మంచి స్కోర్ వస్తుందని నేను భావించి వీళ్ళిద్దరిని అయితే ప్లేయింగ్ 11లో కాను ఇద్దరిని ఓపెనర్గా ఫిక్స్ చేస్తున్నా. అయితే థర్డ్ స్పాట్లో వచ్చే బ్యాటర్ ఎవరు? అందరూ రిషబ్ పంత్, నికోలస్ పూరన్ అప్ ద ఆర్డర్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ ద ఆర్డర్లో వీళ్ళు వస్తే ఇనిషియల్గా కొంచెం స్లోగా ఆడాల్సి ఉంటుంది. అలాగే స్లోగా గేర్స్ మారుస్తూ ఇన్నింగ్స్ని స్పీడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్లేస్కి 100% ఫిట్ అయ్యే ప్లేయర్ ఒకరైతే వీళ్ళ టీంలోనే, వీళ్ళ స్క్వాడ్లోనే ఉన్నారు. అతనే ఆయుష్ బదోని. ప్రీవియస్ సీజన్లో అయినా బాగానే ఆడాడు, బట్ ఈ మధ్య సూపర్గా ఇంకా బాగా ఆడుతున్నాడు. మెయిన్లీ లాంగ్ ఇన్నింగ్స్లో ఆడగల క్యాపబుల్ ఉన్న బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లేస్కి నేనైతే ఆయుష్ బదోనిని ఇన్బిల్డ్ చేస్తున్నా. ఇక తర్వాత స్పాట్లో యాజ్ యూజువల్ ప్లేయర్ 4th స్పాట్కి పెట్టింది పేరు రిషబ్ పంత్. 27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ని ఈ ప్లేస్కి అయితే ఫిక్స్ చేస్తున్నా. ఇక సిచ్యువేషన్ బట్టి అటాకింగ్ గేమ్లో అలానే ఇన్నోవేటివ్ షాట్స్ అయితే రిషబ్ పంత్ ఆడగలడు. ఇక్కడికి 4 స్పాట్స్ అయితే సెట్ అయ్యాయి. అయితే ఇక్కడే అసలైన బిగ్ మిస్టేక్ అయితే లక్నో చేసింది. స్టైనిస్ని లీవ్ చేసింది. డెఫినెట్లీ ఇది లక్నోకి బిగ్ బ్లో అని చెప్పుకోవచ్చు. అయితే మార్కస్ స్టైనిస్ ప్లేస్కి గాను బ్యాకప్గా మిచెల్ మార్ష్ని అయితే ఫిల్ చేసుకుంది. పేస్ ఆల్రౌండర్స్గా మిచెల్ మార్ష్ అయితే ఓకే, కానీ ఫినిషింగ్లో మిచెల్ మార్ష్ రోల్ అయితే అంతగా సెట్ అవుదని నా ఒపీనియన్. అందుకే అతను ఓపెనర్గా అయితే సెట్ చేశా. అందుకే లక్నో బాగా ఆలోచించి పేస్ ఆల్రౌండర్ రోల్ మాత్రం మిచెల్ మార్ష్తో ఫిల్ చేయించింది. అలాగే బ్యాకప్గా ఫినిషర్గా డేవిడ్ మిల్లర్ని పర్చేజ్ చేసింది. ఇదైతే గ్రేట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా 5th స్పాట్లో ఒక ఫ్రంట్ మూవ్తో నికోలస్ పూరన్ రానున్నాడు. అయితే ఇక్కడ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ కనబడుతుంది. అయితే స్టానిస్ లాంటి ఫినిషర్ ఇక్కడ బ్యాటర్ 7.5 కోట్లకైతే బై చేసింది. అతను గ్రేట్ బైగా చెప్పుకోవచ్చు. అతను డేవిడ్ మిల్లర్. తర్వాత ఎస్ఆర్హెచ్ ఫినిషర్స్ అయిన షబాజ్ అహ్మద్, అబ్దుల్ సమాదుని బై చేసింది. అయితే 6th స్పాట్లో డేవిడ్ మిల్లర్ వస్తే 7th స్పాట్లో స్పిన్ ఆల్రౌండర్గా షబాజ్ అహ్మద్ మ్యాక్సిమం సెట్ చేస్తుంది. అబ్దుల్ అహ్మద్ జోలికి వెళ్తే 90% పోదు. ఎప్పుడైనా సడన్గా ఎక్కువ వికెట్స్ ఫ్లో జరిగినప్పుడు మాత్రమే అబ్దుల్ సమాద్ని ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చి అతను ఆడించే సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. సో 6th and 7th స్పాట్స్ వచ్చేకి యాజ్ యూజువల్గా డేవిడ్ మిల్లర్, షబాజ్ అహ్మద్లే రావచ్చు. ఓవరాల్గా 7th స్పాట్స్ వరకు ప్యూర్ బ్యాటింగ్ అలాగే పవర్ ప్యాక్ అయితే సెట్ అయింది. డిపెండ్ అని పిచ్చి అలానే సిచ్యువేషన్ బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ అనే బౌలర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాట్స్మెన్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. అంటే లక్నో 8th స్పాట్ వరకు బ్యాటింగ్ ఫిల్ అయి ఉంటుంది. అలానే ఒక డీప్ 7 స్పాట్స్ అయితే ఎయిడెన్ మార్క్రమ్, షబాజ్ అహ్మద్, స్పిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. అలాగే మిచెల్ మార్ష్తో ఒక పేస్ ఆల్రౌండర్ కూడా టాప్ 7 బ్యాటింగ్ లైనప్లోనే కనబడుతున్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక 5 to 6 ఓవర్స్ కవర్ కూడా చేయగలరు. ఇక తర్వాత బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే స్టార్ ఆఫ్ 150+ మయాంక్ యాదవ్. 150 స్పీడ్ అంటేనే మ్యాక్సిమం డిసిప్లిన్ లేని బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. అంత బౌలింగ్ వేసినప్పుడు ఒక నోబులని, వైడ్లని చాలా కంట్రోల్ అయితే ఉండదు. బట్ పేస్తో పాటు కంట్రోల్ మెయింటైన్ చేస్తూ వికెట్స్ పడగొట్టే నయా పేసర్ మయాంక్ యాదవ్. అందుకే 11 కోట్లు పెట్టి మరి ఇతన్ని రిటైన్ చేసుకుంది లక్నో.
డెఫినెట్లీ లక్నోకే కాదు, టీమిండియా కూడా తన ఫ్యూచర్ అసెట్గా మాట్లాడుకోవచ్చు. అలాగే మరొక పేసర్ ఆకాష్ దీప్ ప్లేయింగ్ లెవెన్లో ఉండొచ్చు. ఎందుకంటే టీమిండియా ఇతన్ని రెగ్యులర్గా ప్లేయింగ్ లెవెన్లో ప్లేస్ అయితే దొరుకుతుంది. డెఫినెట్లీ ఇనీషియల్గా ఆల్ ఇంపార్టెంట్ బ్రేక్స్ అయితే ఇస్తూ ఉండటం ఇతనికి హాబీగా చెప్పుకోవచ్చు. అలానే ఆవేష్ ఖాన్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉండొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతాడనే కానీ ఆవేష్ ఖాన్కి వికెట్లు తీయడం అనేది హాబీగా మాట్లాడుకోవచ్చు. సో అయితే ఓవరాల్గా మయాంక్ యాదవ్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్ల పేస్ యూనిట్ నడపచ్చు. లేదా పిచ్ బట్టి కానీ ఎదురు బ్యాటింగ్ ఆర్డర్ బట్టి కానీ ఎదురు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బేస్ తీసుకుంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కోసం పోతే మోషన్ ఖాన్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. అలానే స్పిన్ యూనిట్లో ఈసారి రవి బిష్ణోయ్ ఒక్కడే మోయినున్నాడు. రవి బిష్ణోయ్తో పాటు ప్రీవియస్గా చెప్పుకున్నట్లు షబాజ్ అహ్మద్, ఎయిడెన్ మార్క్రమ్ స్పిన్ యూనిట్ని షేర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా లక్నో సూపర్ జెయింట్స్ ఒక ప్లేయింగ్ 12ను మన పేపర్ మీద చూద్దాం. ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్. ఇదివరకు 6th స్పాట్ వరకు ఇది బ్యాటింగ్ లైనప్. ఈ బ్యాటింగ్ లైనప్ 6th స్పాట్లోనే ఏకంగా 4 ఓవర్సీస్ బ్యాటర్స్ అయితే నిలిచారు. సో ఇక తర్వాత 7th స్పాట్ చూస్తే షబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ ఇలా ఉన్నారు. అందుకే 4 ఓవర్సీస్ బౌలర్లను అయితే టచ్ చేయలేదు వీళ్ళు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ని చూసుకుంటే మోషన్ ఖాన్ కానీ అబ్దుల్ సమద్ కానీ ఉండొచ్చు. ఓవరాల్గా నా ప్లేయింగ్ 12 అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఇది. మీ ఒపీనియన్ ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుందో, ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి బ్రో. అలానే ఒక లైక్ కూడా పడేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.